అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి? వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి? వీరి జీవితంలో శుభాశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మొత్తం అయితే మన వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు చాలా అలంకార ప్రియులనైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడు అందం పైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే వీరి పని మొదలు పెడితే ముందు 1కి 10 సార్లు అయితే ఆలోచించి చేస్తారు. ఒక పని మొదలు పెడితే మాత్రం పూర్తయ్యే వరకు కూడా వీరు అస్సలు నిద్రపోరు. అలాగే ఈ యొక్క రాశివారు 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి చెడులను బెదిరి చేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతటే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వడం కాదండి, అవసరమైతే వారికి ఆర్థిక సహాయం సైతం చేసేటువంటి వారైతే ఈ రాశివారు చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో వదిలిపెట్టకుండా ఆలోచనలతో ముందుకు సాగి అనేక విజయాలను అయితే సాధించగలుగుతారు. ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే గనక చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల దగ్గర వీరు ఒక విషయాన్ని అయితే దాచిపెట్టి ఉంచారు. అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశం అయితే ఈ బయటపడబోతుంది. అది తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఆ యొక్క నిజం అనేది వారి ద్వారా మీకైతే తెలియబోతుంది. మీ మంచి కోరి ఆ నిజాన్ని దాచిపెట్టాలనే విషయం అయితే మీరు తెలుసుకుని కాస్త కూల్ అవుతారు. అయితే ముఖ్యంగా ఆ యొక్క నిజం మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది అయి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దారుణమైనటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకునే అవకాశాలు రేపటి రోజున దినఫలాల ద్వారా అయితే మీకు కనపడబోతుంది. అటువంటి ఒక పచ్చి నిజం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ఆశ్చర్యానికి గురవబోతున్నారు. మిమ్మల్ని నిజాన్ని ఆందోళనకు గురి చేసే సంశయం ఉన్నప్పటికీ కూడా మనసు పెట్టి అయితే కాస్త ఆలోచించవలసి ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం శుభ్రతకు మీరు అయితే తీసుకోవాలి. శుభప్రదంగా ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్లయితే కనుక కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా సృష్టించిన స్నేహ మార్గం కూడా వీరికి ఒకటని చెప్పుకోవచ్చు. స్నేహితులు అటువంటి వారు అనేవి ఉంటారు. వీరి యొక్క ప్రేమించే వారికి కూడా అధిక సంఖ్యలో ఉంటూ ఉన్నారు. వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల, విశాలమైనటువంటి భావనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకునే అది ఎన్నటికీ జరిగిపోదన్నది చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసి తీరుతారు. కానీ కాస్త ఆలస్యం కావచ్చు, కానీ అనుకున్న విజయాలన్నీ కూడా వీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటారు. వీరు చాలా జీవితంలో ఎక్కువ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి అధికారం చూపించి 10 మందిలో నిందపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యమైన రేపటి రోజున అయితే దినఫలాల ప్రకారం చూసుకుంటే చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి జీవితంలో ఇది జరిగేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. నిరుద్యోగస్తుల కోసం ఒక మంచి ఖచ్చితమైన ఆశ అయితే నెరవేరబోతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. మీ కుటుంబ సభ్యులు ఒక స్త్రీ, అది తోబుట్టువు కావచ్చు, మీ బంధువు కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులను ఒక స్త్రీ మూలంగా మీకు ఒక మంచి అవకాశం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరి ఒకరికందరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, ఇంకొకందరికి కుటుంబ సమస్యలకు ఇలాగా రకరకాల సమస్యలు అయితే జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక సమస్య అయితే మనం చెప్పలేం కాబట్టి
అది ఎప్పుడు సమస్య లేదని మీరైతే ఎవరిని అనుకోవద్దు. అన్ని కష్టాలు నాకే వచ్చాయని మీరు అస్సలు కృంగిపోవద్దు. మానసిక ధైర్యాన్ని అయితే అధికంగా కలిగి ఉండాలి. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి తీరాలి. జీవితంలో ముందుకు సాగిపోవాలంటే ఎంతో మనోధైర్యంతో ఉండాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలన్నిటికీ ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది. ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు ఇచ్చిన పని నెరవేర్చడంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైనదైతే చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎంతో మంచి అవకాశాలు దొరకడానికి కారణమైనటువంటి ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యుల స్త్రీ అయినా కావచ్చు సరే, తన పట్ల మీరు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడాన్ని, మీ యొక్క భవిష్యత్తు పట్ల అలాగే మీరు అనుకున్న దాని విజయాల పట్ల కూడా తన యొక్క పాత్ర చాలా కీలకమైనదైతే విషయాన్ని అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇది గుర్తుపెట్టుకొని తీరాలి. ముఖ్యమైన అంశంగా చాలా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం, నరదిష్టి ప్రభావం కూడా మీకు చాలా అధికంగా కనబడుతుంది. మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కొంతమంది ఉన్నారు. అలాగే మీ యొక్క మాట తీరు అలాగే మీ యొక్క పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని అయితే మెచ్చుకుంటూ ఉంటారు. మీకు ఆకర్షితులు అవుతున్నా కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. అందుకోసం వారికి మీపై ఉన్న కుట్రపూరిత చర్య ద్వారా మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీకు 10 మందిలో మిమ్మల్ని హేళన చేయడానికైతే ఒక అవకాశం కూడా ఎప్పుడు దొరకబోతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి అవకాశాన్ని మీరు వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. మంచి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రేపటి రోజున మీరు చూసుకునే ప్రతికూల అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. అయితే ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించవలసి ఉంటుంది. మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. ప్రతికూల అనుకూల సైతం మీకు మార్చే అవకాశాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అలాగే శుభప్రదంగా మీకు చాలా రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడైనా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శివుని యొక్క అభిషేకం చేసుకొని మీకు ఎప్పుడు శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అనేకమైన పుణ్య ఫలితం వచ్చి మీరు రేపటి రోజున ఎక్కడున్నా సరే గోమాత సేవ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా పేదవారికి అన్నదానం చేయడం, అలాగే మీకు ఉన్నంతలో తగినంతలో దాన ధర్మాలు చేయడం ద్వారా మీకు కొంతమేర ఉపశాంతి అయితే లభిస్తుంది. సకల దేవతల స్వరూపం గోమాత కనుక గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా మీకు ఖచ్చితంగా శుభం కలిగి తీరుతుంది. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం కూడా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు దొరుకుతాయి. మీ యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు రాకుండా ఉండడానికి శివారాధన అయితే తప్పనిసరి అని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రేపటి రోజున మీరు పసుపు రంగు పశుపక్షాదాలకైతే మీరు తాగడానికి తినడానికి ఆహారాన్ని నీటిని సమర్పించినట్లయితే మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీ పితృదేవతల కర్మలు కూడా మీరు తొలగించిన వారైతే అవుతారు. మీరు ఎవరితో స్నేహం చేసినా వారు ఎటువంటి వారని కాస్త గమనించుకొని స్నేహం చేయడం అయితే ఎంతో ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు మంచి చేసేవారా మీకు కీడు చేసేవారా అని ఒకసారి ఆలోచించుకొని వారితో మీరు మెలగడం వల్ల ఎంతో మంచిదైతే చెప్పుకోవచ్చు. అలాగే మీరు రేపటి రోజున ఉదయం లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే తలస్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్యపారాయణం పఠించి ఆ తర్వాత మీరు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి అలాగే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని తులసి చెట్టు ఉంటే గనక తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని మీరు ప్రదక్షిణలు చేసుకొని ఇంట్లో ధూపదీప నైవేద్యాలు వేసి అలాగే ఆ తర్వాత మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసినట్లయితే గనక మీకు చాలా శుభ ఫలితాలు అయితే ఎదురవ్వబోతున్నాయి. ప్రతి ఒక్కరిని అయితే గుడ్డిగా అస్సలు నమ్మవద్దు. ఎవరు ఎటువంటి వారని ఆలోచించి స్నేహం చేయడం అలాగే మీ మనసులోని మాటలను పంచుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరితో మన మనసులో మాటలను అయితే పంచుకోవడం అది ఎప్పటికైతే కరెక్ట్ కాదని అయితే చెప్పుకోవాలి. తప్పకుండా మీరు రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ దేవతారాధనలన్నీ చేసుకోవడం వల్ల మీకు జీవితం అయితే శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే మీరు నిత్యం శివారాధన చేసుకోవడం వల్ల శివుని ఎన్నడూ మీ వెంటే ఉంటూ మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తూ మీకు నిత్యం ఎల్లవేళలా తోడుంటాడని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ దేవతారాలన్నీ చేసుకుని తీరండి. చూసాం కదండి ఈ యొక్క వీడియోని. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.